హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. నాకు ఇప్పుడు పర్లేదు. ఆయింట్మెంట్ అండ్ మాయిశ్చరైజర్ అవి అప్లై చేయడం వల్ల కొంచెం మంట అయితే తగ్గింది. బట్ కొంచెం పెయిన్గా ఉంది. బట్ ఐఎమ్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ కన్సర్న్. అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. ఆల్ ఆఫ్ సడన్ వచ్చారు కదా. సో మేమేమో ఇంకా వీకెండ్లో ఏం చేద్దాము అని చెప్పేసి దేవరా మూవీకి ప్లాన్ చేసాము. నాకు గొంతు కొంచెం బాగాలేదు, సో వాయిస్తో అడ్జస్ట్ చేసుకోండి. సో మీరు ఎంతమంది చూసారు దేవరా మూవీ? మీకు ఎలా ఉంది? ఐ మీన్ మూవీ నచ్చిందా? నా పాప హరకైతే ఆ చుట్టమల్లి చుట్టేసింది సాంగ్ అంటే చాలా ఇష్టం. మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు వెళ్దామని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ మూవీ కోసం. సడన్లీ అమ్మ వాళ్ళు వచ్చారు. అమ్మ వాళ్ళతో ప్లాన్ చేస్తే కుదరలేదు, అందుకే మేము ముగ్గురం వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, మైసూర్లో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో అస్సలు అర్థం కాదు. ఇప్పుడైతే చాలా ఎండగా ఉంది. అండ్ మీరు ఆ లైట్స్ గమనిస్తున్నారా? మైసూర్లో దసరా టైంకి ఈ లైట్స్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ప్రతి ఒక్క గల్లీ నైట్ అయితే చాలు వెలుగుతో నిండిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకా దసరా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆన్ చెయ్యలేదు. సో మేమైతే మాల్కి రీచ్ అయిపోయాము. మా కన్వీనియంట్ టైం అయితే ఈ మాల్లోనే దొరికింది. ఈవినింగ్ 4 o'clock. సో 4 o'clock షోకి వెళ్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట. బికాజ్ మరీ లేట్ అయితే హర పడుకుంటుంది, ఇబ్బంది అవుతుందని. లాస్ట్ టైం అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము సెకండ్ షోకి ఏమో వచ్చాము. అప్పుడు దీనికి బాగా అలవాటు అయిపోయింది అనమాట ఈ మాల్కి రాగానే ఎంట్రన్స్ లో కార్స్ ఉంటాయి. ఇక్కడికి వస్తే కార్ ఉంటాయని దానికి తెలుసు, అందుకే ఒక్కతే వెళ్ళిపోతుంది. అసలు దాని చుట్టూ ఎవరున్నారా, దాని వెనక నేను ఉన్నానా అది పట్టించుకోవటమే లేదు. దాని దృష్టి మొత్తం కార్ మీదే ఉందన్నమాట. డైరెక్ట్గా వెళ్ళి అదే ఎక్కేస్తుంది. అడగటం ఏం పని లేదు దానికి, అవన్నీ అవసరం కూడా లేవు దానికి. సో ఫైనలీ లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు కూడా సైకిల్ అంటే అమ్మని తీసుకెళ్ళి సైకిల్ కొనిచ్చేసుకుంది. బట్ తెచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అయితే ముట్టలేదు. అయినా పిల్లలందరూ అలానే ఉంటారు కదా, ఫస్ట్ కంటికి ఏది కనిపిస్తే అది కావాలి. దాంతో కొంతసేపు ఆడిన తర్వాత ఆ టాయ్ ఆర్ సంథింగ్ అది బోర్ కొట్టేస్తుంది అనమాట. అండ్ మహార కూడా ఆ కేటగిరీకి చెందిందే. దానికి ఇంకా ఆ సెన్స్ రాలేదు, అది రిమోట్తో కంట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అదే డ్రైవ్ చేస్తున్నట్టు తెగ ఫీల్ అయిపోతుంది మా కన్నమ్మ. అయినా దాని సంతోషం కన్నా మించింది మాకేది లేదు. అది ఎప్పుడు అంత హ్యాపీగా నవ్వుతూ ఉంటే అదే చాలన్నమాట. ఎంత స్ట్రెస్లో ఉన్నా దాంతో ఆడుకుంటే, దాంతో టైం స్పెండ్ చేస్తే మస్త్ అనిపిస్తుంది. అండ్ నాకు దీనికైతే టామ్ అండ్ జెర్రీ ఇంకా అలా కొట్టుకుంటూ అలా ఆడుకుంటూ ఉంటాం మేమిద్దరము. ఒక 2 రౌండ్లు తిప్పి 200 తీసుకున్నారు. ఇక దానికి ఏదో రావాలని వస్తుంది తప్ప దానికి మాత్రం అస్సలు దిగటం ఇష్టం లేదు. థ్యాంక్ యూ అని కూడా బాయ్ కూడా చెప్పింది. బట్ వాటిని వదిలి మాత్రం అస్సలు రావటం లేదు. మళ్ళీ ఇంకొక వెహికల్ ఎక్కింది, ఇంకొక టాయ్ మీద ఆడుకుంటుంది. వాళ్ళ నాన్నగారేమో కార్ పార్కింగ్ అని వెళ్ళారు, ఇప్పటి వరకు రాలేదన్నమాట. సో నేను దాంతో ఇక టైం స్పెండ్ చేస్తున్నాను. ఇంకా తను రాగానే వెళ్ళిపోదాం దా, ఇంకా లోపలికి టైం అవుతుందని చెప్పేసి తీసుకెళ్తే బాగా ఏడుస్తుంది. సరే, దానికి యాక్చువల్లీ జ్యువెలరీ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం, వాటిని ఖరాబ్ చేయడం చాలా ఇష్టం. సో అక్కడ ఒక జ్యువెలరీ షాప్ ఉందని తీసుకెళ్ళాము. బట్ దాని మూడ్ మాత్రం చేంజ్ అవ్వలేదన్నమాట. ఏదైనా తీసుకుందామంటే మస్తు ఏడుస్తుంది. సో చూసి మాత్రం వచ్చేసాము, ఏది తీసుకోలేదు. సో ఇంకా సినిమాకి వెళ్ళిపోదాం పైకి అని చెప్పేసి బయలుదేరామన్నమాట. అది మాత్రం అస్సలు రానికి ఇష్టపడట్లేదు. బట్ ఏం చేస్తాం, ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళాలి. అటు టైం అయిపోతుందని చెప్పేసి తీసుకెళ్లాల్సి వచ్చింది. లేదంటే ఇంకొంచెం సేపు స్పెండ్ చేసేవాళ్ళం ఆ టాయ్స్తో. దీనికి మాత్రం ఎస్కలేటర్స్ అంటే అస్సలు భయం ఉండదు తెలుసా. బట్ బీ కేర్ఫుల్ పిల్లలతో ఉన్నప్పుడు. కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని చెప్పేసి తీసుకెళ్ళాను, బట్ అది ఫొటోస్ దిగదంట, మళ్ళీ దాంతోనే ఆడుకుంటుందంట. సో బీ వెరీ కేర్ఫుల్ పిల్లలతో ఉన్నప్పుడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే చాలా జరుగుతున్నాయి ఆజ్కల్. సో పైకి అయితే వెళ్ళిపోయాము. బట్ అక్కడ కూడా ఇంకా 10 minutes లేట్ చేసేసారు. ఇంకా వెయిటింగ్ హాల్ ఉంది అక్కడ. సో వెయిట్ చేద్దామని చెప్పేసి ఒక 10 minutes వెయిట్ చేసి లోపలికి వెళ్ళిపోయాము. కానీ ఇది మాత్రం అస్సలు ఎక్కడ ఆగటం లేదు. చూడండి, ఒక్కతే వెళ్ళిపోతుంది. దాంతో మేమున్నామన్న సంగతి కూడా మర్చిపోయిందనమాట. సో నేను హర ఉంటే మొత్తం హర నాటకాలే ఉంటాయి వీడియో మొత్తంలో. సో ఇది మాల్ వచ్చేసి సినిమాక్స్కి అయితే వచ్చేసాం మేము లోపలికి. అంతా చాలా ఖాళీగా ఉంది, చాలా సైలెంట్గా ఉంది.
సో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఎక్కువ ఉంటారని చెప్పేసి. బట్ ఫైన్, లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో. యాక్చువల్లీ ఎప్పుడు మేము చాలా వరకు ఇక్కడికే మూవీకి వస్తూ ఉంటాము. అండ్ బై ద వే మాది వచ్చేసి స్క్రీన్ 1 అనమాట. ఇక్కడ టోటల్ 4 స్క్రీన్స్ ఉంటాయి. కొంచెం చిన్న మాల్ అనమాట, బట్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఫోటో దిగుదామని అనుకుంటాము, కానీ ఎప్పుడు అవ్వదు. ఈసారన్నా ఒక ఫోటో తీసుకుందామని ఫోన్ ఇస్తే తను వీడియో తీశాడనమాట. బట్ 1-2 క్లిక్స్ అయితే తీసుకున్నాము లాస్ట్లో. కానీ ఇది ఎక్కడికి వెళ్తే అక్కడ బల్లిలా అతుక్కుంటుంది, అస్సలు వదిలి రానంటుంది. ఇది మూవీ ఇంకా ఏం చూడనిస్తుందో ఏంటో, మాకైతే డౌటే. లాస్ట్ 2-3 టైమ్స్ వచ్చినప్పుడు దీంతో ఆడుకోనికే సరిపోయింది మా వారు. నేను మాత్రం మూవీ బాగా ఎంజాయ్ చేస్తా, తినతో మాత్రం మా వారు ఎంజాయ్ చేస్తారు మూవీ. పాపం చూసినట్టే ఉండదు. అండ్ లోపలికి ఎంటర్ అయిపోయాము. థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. వెయిట్, ఇది ఫిల్ అవుతుందో లేదో చూద్దాము. అండ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయిపోయింది. హాల్లో అయితే గోలగోలగా విజిల్స్ అరవటం, మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు కన్నడలో కూడా. బట్ ద థింగ్ ఈజ్, ఇక్కడ మనకి ఫస్ట్ డే వచ్చిన టికెట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. బికాజ్ అదర్ స్టేట్ కదా, ఈజీగా దొరుకుతుంది అనమాట టికెట్స్ అనేది. ఇక ఇంటర్వెల్లో ఏం తినాలి అని ఆ పెద్ద మెన్యూ మొత్తం చూస్తుంది. ఏదో ఒకటి తీసుకోవడం ఎందుకు, మనకు తెలిసిందే తీసుకుందామని మేము 2 బర్గర్స్ అండ్ పాప్కార్న్ తీసుకున్నాము. నాకైతే పాప్కార్న్ తింటూ మూవీ చూడడం అస్సలు ఇష్టం ఉండదు. నాకు లైక్ ఎనీ చికెన్ రోల్ కానీ ఇలా బర్గర్ అంటే ఇష్టం. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ టు వాచ్ విత్ పాప్కార్న్ కదా. సో మీకెంతమందికి పాప్కార్న్ తింటూ మూవీ చూడడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో పాప్కార్న్ అండ్ అవి తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయాము. నీ పాప్కార్న్ గోల ఆపి మూవీ ఎలా ఉందో చెప్పు ముందు అంటే, నాకైతే ఇప్పటి వరకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ సాంగ్ అయితే ఆయుధ పూజ సాంగ్, ఇంకా నాకైతే ఆ కొరియోగ్రఫీ కానీ ఆ మూమెంట్స్ కానీ మస్తు నచ్చాయి అనమాట. నేను ఈ షాట్ కోసమే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది మూవీ మొత్తం. అందరి గురించి నాకు తెలియదు, పర్సనల్లీ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ సాంగ్ కూడా బాగా నచ్చింది. ఇందులో నా కూతురి ఫేవరెట్ సాంగ్ చిట్టమల్లె సాంగ్ అనమాట. అది ఇంట్లోనూ కార్లోనూ పదే పదే ప్లే చేస్తుంది. ఇక్కడ ఇంత పెద్ద స్క్రీన్ మీద చూసి మళ్ళీ ఎక్కడ అడుగుతుందో అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఫైన్, ఎంజాయ్ చేసింది తను కూడా. అండ్ మాల్లో ఒక ఫ్యాషన్ షో జరుగుతుందన్నమాట. ఒక చిన్న ఈవెంట్, దసరా ఉంది కదా, సో దసరా కోసం అని చెప్పేసి ఒక చిన్న ఈవెంట్ జరుగుతుంది. అందరు పిల్లలు చాలా మంచిగా ట్రెడిషనల్ వేలో డిఫరెంట్ స్టేట్స్ని ఇండికేట్ చేస్తూ గెటప్స్ అనేది వేసుకొని వచ్చారు. ఎంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తెలుసా. దసరా 9 days డిఫరెంట్ ప్లేసెస్లో ఇలాంటి ఈవెంట్స్ అయితే చాలా బాగా జరుపుతూ ఉంటారు. పిల్లలకైతే చాలా మంచి యాక్టివిటీస్ అనొచ్చు. నాట్ ఓన్లీ స్టడీస్, ఇలాంటివి కూడా ఉంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏది మారం చేయకుండా నేర్చుకోనికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఈ చిన్న ముగ్గురు పిల్లలు అయితే చాలా బాగున్నారు. అండ్ సాంగ్స్ కూడా పాడారు, డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉండే. అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక లేట్ అయిపోతుంది, బయలుదేరదామని చెప్పేసి ఎక్కువసేపు కూడా ఉండలేదు. అండ్ బయటకు వచ్చి చూడగానే ఫుల్ వర్షం పడి ఆగిందనమాట. మేము వస్తున్నప్పుడు ఎంత ఎండగా ఉండే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ కన్సర్న్. ఇఫ్ యూ గైస్ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.